ఆర్థిక నేరస్తులు కేర్ ఆఫ్ లండన్. ఆర్థిక నేరాలకు విధించే జరిమానా, శిక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నేరాల్లో శిక్షలు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గిస్తూ జైలు శిక్ష 2 ఏళ్లకు పరిమితం చేస్తున్నట్టు తెలిపారు. జరిమానా చెల్లిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష కూడా మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందని, సరళీకృత ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనేక సంవత్సరాలుగా యూకే ప్రపంచంలోని మనీ లాండరింగ్ రాజధానిగా మారింది. ముఖ్యంగా రష్యన్ ఓలిగార్చల్ డబ్బుకి ఈ దేశం సురక్షితమైన స్వర్గధామంగా మారింది. కంప్యూటర్ వీక్లీ ప్రకారం అమెరికా తర్వాత యూకేలో ప్రతి సంవత్సరం అత్యధిక మొత్తంలో మనీ లాండరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి ప్రశ్నించదగ్గ ఫండ్స్ విలువ 6.7 బిలియన్ యూరోలుగా ఉంటుందని ఒక అంచనా చెబుతోంది. ఇక ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి బ్రిటన్ వెచ్చిస్తున్న మొత్తం బడ్జెట్ కేవలం 850 మిలియన్ యూరోలు మాత్రమే. ఇది సిబ్బంది చట్టాలను అమలు చేయడానికి అవసరమైన సాంకేతికతను అందించడంలో ప్రభావితం చూపుతోంది. ఇక బ్రిటన్ లో మనీ లాండరింగ్ వృద్ధి చెందడానికి అక్కడి రూల్స్ ఒక కారణం తెలుస్తోంది. ప్రత్యేకించి ట్రోఫీ ఆస్తులు, విలాసవంతమైన ఆస్తులపై విదేశీ యాజమాన్యం పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ నగదుకు అనువైందిగా మారింది. షెల్ కంపెనీలు, జాయింట్ వెంచర్స్ సెటప్ సులువుగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావడం ప్రధాన కారణంగా నిలుస్తోంది. యూకే కంపెనీ యజమానుల పబ్లిక్ రిజిస్టర్ ను కలిగి ఉన్నప్పటికీ వాటిలో తప్పుడు సమాచారాన్ని దాఖలు చేసిన లేదా రిజిస్టర్ చేసేందుకు నిరాకరించిన వారు ఇరుక్కున్నారని తెలుస్తోంది. ఇక వీటన్నింటికి తోడు లాయర్లు, బ్యాంకర్లు, ఇతర నిపుణులు మనీ లాండర్ చేయడంలో సహాయపడటానికి తమ సేవలను అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా అటువంటి బ్యాంకులు, న్యాయవాదులకు జరిమానాలు చాలా తక్కువ. కేవలం అరుదుగా కొన్నిసార్లు మాత్రం 10 లక్షల పౌండ్లను మించి ఉంటాయి. రెగ్యులేటర్ ను శాంతింపచేయటం మినహా వారు చేసే సమ్మతి పని ఎటువంటి ప్రయోజనాన్ని అందించదని చాలా బ్యాంకులకు తెలుసు. అయితే బ్రిటన్ లైబుల్ లా విదేశీయులు తమ కేసులను అక్కడికి తీసుకురావడాన్ని సులభతరం చేస్తున్నాయి. ఎందుకంటే వారు గెలవడానికి మెరుగైన అవకాశం ఉందని వారు విశ్వసిస్తారు. అందుకే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి నేరగాళ్లు యూకేకు పారిపోయారు. దీనిపైన బ్రిటిష్ న్యాయమూర్తులు తరచుగా ఇతర దేశాల అధికారులు సమర్పించిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటారు. చాలా మంది రష్యాకు చెందిన ఒలిగార్చులు అధికారంలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని గ్రహించడంలో ఇతర దేశాల అధికారులు విఫలమైనట్టు సమాచారం. ఆర్థిక నేరస్తులు కేర్ ఆఫ్ లండన్. ఆర్థిక నేరాలకు విధించే జరిమానా, శిక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నేరాల్లో శిక్షలు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గిస్తూ జైలు శిక్ష 2 ఏళ్లకు పరిమితం చేస్తున్నట్టు తెలిపారు. జరిమానా చెల్లిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష కూడా మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందని, సరళీకృత ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనేక సంవత్సరాలుగా యూకే ప్రపంచంలోని మనీ లాండరింగ్ రాజధానిగా మారింది. ముఖ్యంగా రష్యన్ ఓలిగార్చల్ డబ్బుకి ఈ దేశం సురక్షితమైన స్వర్గధామంగా మారింది. కంప్యూటర్ వీక్లీ ప్రకారం అమెరికా తర్వాత యూకేలో ప్రతి సంవత్సరం అత్యధిక మొత్తంలో మనీ లాండరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి ప్రశ్నించదగ్గ ఫండ్స్ విలువ 6.7 బిలియన్ యూరోలుగా ఉంటుందని ఒక అంచనా చెబుతోంది. ఇక ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి బ్రిటన్ వెచ్చిస్తున్న మొత్తం బడ్జెట్ కేవలం 850 మిలియన్ యూరోలు మాత్రమే. ఇది సిబ్బంది చట్టాలను అమలు చేయడానికి అవసరమైన సాంకేతికతను అందించడంలో ప్రభావితం చూపుతోంది. ఇక బ్రిటన్ లో మనీ లాండరింగ్ వృద్ధి చెందడానికి అక్కడి రూల్స్ ఒక కారణం తెలుస్తోంది. ప్రత్యేకించి ట్రోఫీ ఆస్తులు, విలాసవంతమైన ఆస్తులపై విదేశీ యాజమాన్యం పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ నగదుకు అనువైందిగా మారింది. షెల్ కంపెనీలు, జాయింట్ వెంచర్స్ సెటప్ సులువుగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావడం ప్రధాన కారణంగా నిలుస్తోంది. యూకే కంపెనీ యజమానుల పబ్లిక్ రిజిస్టర్ ను కలిగి ఉన్నప్పటికీ వాటిలో తప్పుడు సమాచారాన్ని దాఖలు చేసిన లేదా రిజిస్టర్ చేసేందుకు నిరాకరించిన వారు ఇరుక్కున్నారని తెలుస్తోంది. ఇక వీటన్నింటికి తోడు లాయర్లు, బ్యాంకర్లు, ఇతర నిపుణులు మనీ లాండర్ చేయడంలో సహాయపడటానికి తమ సేవలను అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా అటువంటి బ్యాంకులు, న్యాయవాదులకు జరిమానాలు చాలా తక్కువ. కేవలం అరుదుగా కొన్నిసార్లు మాత్రం 10 లక్షల పౌండ్లను మించి ఉంటాయి. రెగ్యులేటర్ ను శాంతింపచేయటం మినహా వారు చేసే సమ్మతి పని ఎటువంటి ప్రయోజనాన్ని అందించదని చాలా బ్యాంకులకు తెలుసు. అయితే బ్రిటన్ లైబుల్ లా విదేశీయులు తమ కేసులను అక్కడికి తీసుకురావడాన్ని సులభతరం చేస్తున్నాయి. ఎందుకంటే వారు గెలవడానికి మెరుగైన అవకాశం ఉందని వారు విశ్వసిస్తారు. అందుకే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి నేరగాళ్లు యూకేకు పారిపోయారు. దీనిపైన బ్రిటిష్ న్యాయమూర్తులు తరచుగా ఇతర దేశాల అధికారులు సమర్పించిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటారు. చాలా మంది రష్యాకు చెందిన ఒలిగార్చులు అధికారంలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని గ్రహించడంలో ఇతర దేశాల అధికారులు విఫలమైనట్టు సమాచారం. ఆర్థిక నేరస్తులు కేర్ ఆఫ్ లండన్.
ఆర్థిక నేరాలకు విధించే జరిమానా శిక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నేరాల్లో శిక్షలు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గిస్తూ జైలు శిక్ష 2 ఏళ్లకు పరిమితం చేస్తున్నట్టు తెలిపారు. జరిమానా చెల్లిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష కూడా మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందని, సరళీకృత ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనేక సంవత్సరాలుగా యూకే ప్రపంచంలోని మనీ లాండరింగ్ రాజధానిగా మారింది. ముఖ్యంగా రష్యన్ ఓలిగార్చల్ డబ్బుకి ఈ దేశం సురక్షితమైన స్వర్గధామంగా మారింది. కంప్యూటర్ వీక్లీ ప్రకారం అమెరికా తర్వాత యూకేలో ప్రతి సంవత్సరం అత్యధిక మొత్తంలో మనీ లాండరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి ప్రశ్నించదగ్గ ఫండ్స్ విలువ 6.7 బిలియన్ యూరోలుగా ఉంటుందని ఒక అంచనా చెబుతోంది. ఇక ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి బ్రిటన్ వెచ్చిస్తున్న మొత్తం బడ్జెట్ కేవలం 850 మిలియన్ యూరోలు మాత్రమే. ఇది సిబ్బంది చట్టాలను అమలు చేయడానికి అవసరమైన సాంకేతికతను అందించడంలో ప్రభావితం చూపుతోంది. ఇక బ్రిటన్ లో మనీ లాండరింగ్ వృద్ధి చెందడానికి అక్కడి రూల్స్ ఒక కారణం తెలుస్తోంది. ప్రత్యేకించి ట్రోఫీ ఆస్తులు, విలాసవంతమైన ఆస్తులపై విదేశీ యాజమాన్యం పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ నగదుకు అనువైందిగా మారింది. షెల్ కంపెనీలు, జాయింట్ వెంచర్స్ సెటప్ సులువుగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావటం ప్రధాన కారణంగా నిలుస్తోంది. యూకే కంపెనీ యజమానుల పబ్లిక్ రిజిస్టర్ ను కలిగి ఉన్నప్పటికీ వాటిలో తప్పుడు సమాచారాన్ని దాఖలు చేసిన లేదా రిజిస్టర్ చేసేందుకు నిరాకరించిన వారు ఇరుక్కున్నారని తెలుస్తోంది. ఇక వీటన్నింటికి తోడు లాయర్లు, బ్యాంకర్లు, ఇతర నిపుణులు మనీ లాండర్ చేయడంలో సహాయపడటానికి తమ సేవలను అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా అటువంటి బ్యాంకులు, న్యాయవాదులకు జరిమానాలు చాలా తక్కువ. కేవలం అరుదుగా కొన్నిసార్లు మాత్రం 10 లక్షల పౌండ్లను మించి ఉంటాయి. రెగ్యులేటర్ ను శాంతింపచేయటం మినహా వారు చేసే సమ్మతి పని ఎటువంటి ప్రయోజనాన్ని అందించదని చాలా బ్యాంకులకు తెలుసు. అయితే బ్రిటన్ లైబుల్ లా విదేశీయులు తమ కేసులను అక్కడికి తీసుకురావడాన్ని సులభతరం చేస్తున్నాయి. ఎందుకంటే వారు గెలవడానికి మెరుగైన అవకాశం ఉందని వారు విశ్వసిస్తారు. అందుకే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి నేరగాళ్లు యూకేకు పారిపోయారు. దీనిపైన బ్రిటిష్ న్యాయమూర్తులు తరచుగా ఇతర దేశాల అధికారులు సమర్పించిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటారు. చాలా మంది రష్యాకు చెందిన ఒలిగార్చులు అధికారంలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని గ్రహించడంలో ఇతర దేశాల అధికారులు విఫలమైనట్టు సమాచారం.